సాంగ్ లో డాన్స్ లేదండి. సాంగ్ ఇంకొంచెం పెంచుంటే కానివ్వండి, బీజిఎం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ బాగుందన్న. ఎమోషన్ క్యారీ అయిందా? ఎమోషన్ డెఫినెట్లీ క్యారీ అయింది. ఇద్దరి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ బాగా క్యారీ అయింది. సో ఎన్టీఆర్ ఈ సినిమాలో చేసేంత కథ ఏముంది? ఈ సినిమాలో కథనే ఎన్టీఆర్ చూస్ చేసుకున్నాను. ఎన్టీఆర్ కథని చూస్ చేసుకోవడానికి లేదు, ఎన్టీఆర్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. సో అయాన్ ముఖర్జీ చూస్ చేసుకున్నాడని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ హీరో ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఇద్దరు అన్న. మెయిన్ హీరో అయాన్ ముఖర్జీ, హ్యాండిల్ చేసినంత బాగా చేసినంత మెయిన్ హీరో అతను. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ బాగా ఉంటున్నారు. లేదన్న, అట్లా ఏం లేదు, చాలా బాగుంది విఎఫ్ఎక్స్. వేరే మూవీస్ తో కంపేర్ చేయడం అని కాదు, ఇప్పుడు ఈవెన్ కూలీతో కంపేర్ చేయడం అని కూడా కాదు. ఆయన 50 years ఇండస్ట్రీ, 25 years. బాగుంది అంటే డాన్స్ లేదని మిగతా బాగుంది. ఏది ట్రోల్ చేయడానికి కూడా లేదు. కానీ ట్రోల్ చేసి మొగోడు ఉన్నాడా అని నేను అంటాను. మనము లేటెస్ట్ గా వచ్చిన అంటే లేటెస్ట్ గా వచ్చారు కదా, ఆ క్యారెక్టర్ అనేది విలన్ క్యారెక్టర్ పెట్టింది అన్నది ఎవరు చూసిన దాకా తెలియదండి. అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు కదా, కొత్తగా ఇచ్చారు. ఇది మనకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎందుకంటే సాంగ్ లో డాన్స్ లేదంటే చాలా చాలా ఫీల్ అవుతున్నాను. సాంగ్ లో డాన్స్ లేదండి. సాంగ్ ఇంకొంచెం పెంచుంటే ఇంకా అలా కంపేర్ చేయదండి. ఎవరి జోనర్ వాళ్ళకే ఉంటుంది కదా, కంపేర్ చేయడానికి లేదు. మనం ఎవరి జోనర్ వాళ్ళదే, ఎవరి తీరు వాళ్ళదే. మనం అభిమాని కింద నాకు తారకన్న నచ్చుతాడు, కొంతమంది హృతిక్ గారు కావచ్చు, హృతిక్ గారు నచ్చుతారు, అలా ఉంటుంది. నేను 4.5 ఇస్తాను. నెగిటివ్ రోల్ అనేం కాదండి, అది పార్ట్ ఆఫ్ వారు సినిమా పిక్చరేషన్ కింద చూపిస్తున్నారు తప్ప నెగిటివ్ సీక్వెన్స్ అని చెప్పి మనం బట్ ఎనీవే ద ప్లాటింగ్ ఇస్ వెరీ గుడ్.